కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులకు ఆమడ దూరంగా ఆ గిరిజన గుడారాలు. నీళ్లు నిధులు నియామకమే లక్ష్యంగా రాష్ట్రంలో అభివృద్ధికి నాంది పలుకుతున్న తెలంగాణ ప్రభుత్వం గొప్పలకేనా? ప్రత్యేక రాష్ట్రం సాధించి 9 ఏళ్లు గడుస్తూ ఉన్నా ఆ గిరిజన తాండాలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఎప్పుడు డెవలప్ అవుతామా అని ఎదురు చూస్తున్న ఆ గిరిజన తాండాల పరిస్థితులపై అమా న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణలో అనేక ప్రాంతాలు గ్రామ పంచాయతీలు అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే ఆ గిరిజన తండాలు మాత్రం డెవలప్మెంట్కు ఆమడ దూరంలో ఉన్నాయి. ఆ తండాలే జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని జఫర్గఢ్ మండలం ముగ్ధుం తండా, ఔసలి తండా, చిన్న తండా. కనీస వసతులు లేక ఆ తండాల వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు దొరక్క, వీధి లైట్లు వెలగక, రోడ్లు సరిగ్గా లేక గిరిజన ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. జఫర్గఢ్ మండలంలోని ఔసలి తండా, చిన్న తండాలను కలుపుకొని 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మగ్ధూం తండాను కొత్తగా గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశారు. గతంలో ఈ తండాలు ఓబులాపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేవి. ఔసుల తండాలు సుమారుగా 50 నివాసాల గృహాలు, చిన్న తండాలు 30 నివాస గృహాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం సాధనంగా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అభివృద్ధి పేరుతో కొనసాగుతున్న తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ అభివృద్ధి నోచుకొని తండాలెన్నో ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే జనగామ జిల్లాకు చెందిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ముగ్ధుం తండా, ఔసులు తండా, చిన్న తండా గ్రామ పంచాయతీలు మాత్రం ఇప్పటికి కూడా కనీసం నీళ్లు లేక, నిధులు లేక, సీసీ రోడ్డు లేక ఆ తండావాసులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకు ఓబులాపురం పోయడానికి రోడ్ లేదు, ఇటు జబర్గఢ పోదామంటే రోడ్ లేదు, సీసీ రోడ్ లేదు, వాటర్ ట్యాంక్ లేదు, నీళ్ళు సౌలభ్యం లేదు, మాకు ఏది లేదు. ఏమైనా అయితే ఓట్లప్పుడు మాత్రం అయితే ఓట్లు వేయండి, ఇది ఇప్పిస్తా, అది ఇప్పిస్తా, బోర్ ఇప్పిస్తా, సైడ్ రోడ్ ఇప్పిస్తా, సీసీ రోడ్ ఇప్పిస్తా అని చెప్తారు. కానీ ఇప్పుడు వరకు ఏం లేదు మాకు. ఏదైనా పండుగ పబ్బులు అయితే నీళ్ళు లేదు. మొన్న మా అత్తమ్మ చచ్చిపోతే సర్పంచ్కి ఫోన్ చేస్తే వాటర్ ట్యాంక్కి పంపించమంటే వాటర్ ట్యాంక్కి కూడా పంపించలే. మాది ఏం లేదు. ఏమైనా ఇబ్బంది అయితే సర్పంచ్ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, మాట్లాడాడు. ఎప్పుడు రాడు మా టండకు, ఓట్లప్పుడే వస్తాడు. ఏం లేదు మాకు. మా టండా చూడు, నల్లలు ఉన్నాయా, ఏమున్నాయి, సీసీ మన మీటరు ఆ టండల మీటర్ లేదు, ఈడ మీటర్ వేసిపోయిండు. నేలకు 2000 ఒక ఇల్లుకు. ఎక్కడి నుంచి తీస్తాం మేము? ఇగో ఇట్లా నడుస్తున్నాయి. నా పేరు నిర్మల, మాది ఔసుల తండా, ఓబులాపురం గ్రామం. మా తండాలో ఏం చూద్దామంటే ఏం లేదు. ఇంతవరకు చేస్తాం అన్నారు, చేస్తలేరు. మాకు ఒక మనిషి సభ్యుల సంగమంలో ఒక మనిషి చచ్చిపోయినా ఇంత రూపాయి సాయం చేసేటోళ్ళు లేరు. ఏ సర్పంచ్ వస్తలేరు, ఏ విల్లకలు వస్తలేరు, ఏ దేశం పట్టి పోతాండ్రు, ఓబులాపురం పోతాండ్రు, వస్తాండ్రు, ఇచ్చిపోతాండ్రు. ఇంత 10, 5 మేము చెట్లలో ఉన్నాం. చెట్లలో ఉన్న ఇళ్ళలోకి ఏమో మీటర్ పెట్టిపోయిండ్రు. ఊర్లో పంటి ఉన్న వాళ్ళకి మీటర్ లేదు. మరి చెట్లలో ఉన్న వాళ్ళకు సభ్యులు చచ్చిపోయిండ్రు. ఈ సభ్యులకు ఇంత ₹2 సాయం చేద్దామని ఎవ్వరు ముందుకు వస్తలేరు. ఏ సర్పంచ్ వస్తలేరు. మరి వచ్చిన వాళ్ళకు, ఈ చెట్లలో ఉన్న వాళ్ళకు సాగుకు దానికి ఎట్లా సహకారం చేస్తారు వాళ్ళు? ఏదో మా సేవ వచ్చినట్టు మేము చేసుకుంటున్నాం. ఏ సర్పంచ్ వస్తలేరు. ఏ సర్పంచ్ వచ్చినా ఇప్పుడు ఓట్లు కూడా వేయం. ఓట్లు వచ్చినప్పుడు అందరు కాళ్ళలో ఏళ్ళలో పడి ఓట్లు వేయించుకొని పోతాడు. కానీ ఇంతవరకు సీసీ రోడ్ లేదు, మాకు మురి కాలాలు లేదు, కరెంట్ కూడా సరిగా మీటర్ వేసిపోతాడు. వాళ్ళ సాగుకారులు వాళ్ళే చేసుకొని పోతాండ్రు. కానీ మాకైతే చూస్తలేరు. ఇంటింటికి నీళ్ళ బావి పోయి కరెంట్ మంచి నీళ్ళ కోసం బావి కాడ నీళ్ళకి పోతే కరెంట్ షార్ట్ వచ్చి ఆనే చచ్చిపోయారు. మనిషి సభ్యులం నీళ్ళ కోసం పోయి, మంచి నీళ్ళ కోసం పోయి సభ్యులం ఆడ చచ్చిపోయినాం. ఏ సర్పంచ్ వచ్చి మాకు ఎట్లా చచ్చిపోయింది ఈ మనిషి అని వచ్చి చెప్పేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. ఆ మనిషికి ఇంత సహకారం కూడా చేసేటోళ్ళు లేరు. మరి మేము మంచి నీళ్ళు ఎట్లా తాగాలి? ఎక్కడ పోయి తాగాలి మేము మంచి నీళ్ళు? ఉన్న 3 బోర్లకు మొత్తం మూత వేసిండ్రు. మూత వేసి ఆ బోర్లు మోటార్ ఊడబిక్కొని పోయిండ్రు. ఇప్పుడు సంవత్సరంన్నర అయితే ఆ బోర్లు ఊడబిక్కిపోయిండ్రు. మరి సభ్యులని చెట్లలో ఉన్న నీళ్ళు ఎక్కడ తాగుతాండ్రు, ఎట్లా తాగుతాండ్రు? ఆ మనిషి ఎట్లా చచ్చిపోయింది?
మరి నీళ్ళ కోసం చచ్చిపోయిందా దేనికోసం చచ్చిపోయిందని వచ్చి ఎవరు చూసేటట్లు లేరు. మరి మాకు బాయ్ ఎత్తుకొచ్చి నీళ్ళు తాగుతాను, ఎత్తుకొచ్చి నీళ్ళు తాగుతాం. మరి ఇంతవరకు ఏ సర్పంచ్ వచ్చి ఇంత మరి నీళ్ళు ఎట్లా ఏం తాగుతారు ఏందని చెప్పేటోళ్ళు లేరు. ఇంత కేసీఆర్లలో ఓ రోజు వస్తుంది ఓ రోజు రాదు. అదే నీళ్ళు తాగి మేము చేస్తాను. అంత అవసరమా మాకు అక్కడ దాకా పోవడానికి ఈ తండకు? పింఛన్ పైసల కోసం కూడా పెద్దండకు పోవాలి. పింఛన్ పైసల కోసం తండకు పోవడం అవసరమా మాకు ఏం లేదా? ఈ సర్పంచ్ అందరు చచ్చిపోయినరా? మాకు తీసుకుపెట్టేటప్పుడు నీకు ఎందుకు పోవాలి ఆడికి? మేము పోవద్దు, మా తండలో ఇక్కడనే ఉండాలి. మాకు అంత కట్టిస్తే మాకు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు లేవు. మేము గుడిసెలో ఉన్నాం, ఏదో చేయి పైసలతో ఇంత అంతా ఇల్లు చేసుకొని ఇల్లు కట్టుకుంటాను. ఇల్లు పైసలు కూడా ఇస్తలేరు మాకు. ఇల్లు గిరాకీ వస్తారని కూడా ఇస్తలేరు. 5 సంవత్సరాలు అయింది సర్పంచ్లు గెలిచి మాకు కాళ్ళేలా పడి. ఈ తండాలో కనీసం రోడ్డు సౌకర్యం, తాగునీరు లేక, వీధి లైట్లు లేక, డ్రైనేజీ కూడా లేకపోవడంతో తండావాసులు విలువిల్లాడుతున్నారు. ఆ తండాలకు గ్రామ పంచాయతీ గుర్తింపు వచ్చినప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు, రాష్ట్రంలోని తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ప్రస్తుతం ఘనపూర్ ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ఏనాడు తమ తండాల వైపు తొక్కి చూడని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాయ్ పంట పోయి మోసి ఏం లేకుండా అయినా మేము ఆడలు సిగ్గుసరం లేదా? బేదారు పంట మా తండల గెలిచి మాకు ఇట్లా బదనాం చేస్తాడు. ఏది ఉన్నా చూపెట్టు, ఇక్కడ మురికాలలు ఉన్నా, రోడ్లు ఉన్నా, ఏ ఉన్నా చూపెట్టు. ఈడ చెప్పుదాన్ని కొడతా ఇప్పుడు ఈసారి. అసలు ఆ పెట్టండకు పోయి మొత్తం ముంచిను. మా లమ్మ టండలు పోయి మాకు మొత్తం ముంచి పాడు చేసి అయిపోయినాం మేమైతే. ఈ ఒకలాపురం ఉన్న ఈ బోర్ ఉండే, ఆ బోర్ ఉండే, అక్కడ బోర్ ఉండే, అన్ని బోర్లు ఉండే. ఇప్పుడు ఒక్క బోర్ లేకుండా రౌతులు ఎట్లా ఉన్నాయి చూడిపోయి ఒక్క బోర్ మీద ఒక్క రౌతులు లేకుండా మొత్తం ఎక్కడ ఉన్న రౌతులు మొత్తం ముంచిపోయారు. అసలు ముగ్ధం తండాల పోయినాం, బోర్లన్నీ కూడా విక్కొని పోయారు. నీళ్ళ సౌలభ్యం లేదు, మాకు నీళ్ళ సౌలభ్యం అనేది లేదు, రోడ్ సౌలభ్యం అనేది లేదు, రోడ్ లైట్లు ఉన్నాయి చూడు, బజార్ లైట్లు లేవు, రోడ్ సౌలభ్యం లేదు, కాలువలు లేవు, మంచినీళ్ళ సౌలభ్యం లేదు. మాకు ప్రతి ఒక్కటి కావాలని కోరుకుంటాను. చిన్న రోడ్లు ఎట్లా ఉన్నది, సిసి రోడ్ ఎట్లా ఉన్నది, ఇక్కడ తండలు పోయి చూడిపోరి. అంత మంచిగా ఉంటది. గిట్టండ ఎక్కడ అయింది మరి? గిట్టండ చెప్పుదనే కొడతాం. ఏ ఒక్క తండాలో కూడా సీసీ రోడ్లు మచ్చుకైనా కనిపించవు. ఇటీవల కురిసిన చిలకరి జల్లులకే రోడ్లంతా బురదమయంగా మారి నడవలేని స్థితికి చేరింది. వీధి లైట్లు అమర్చినప్పటికీ అవి కొన్ని నెలలుగా వెలగకపోవడంతో గిరిజనులు అంధకారంలో మగ్గుతున్నారు. మరోవైపు తండాలో తాగునీటి సమస్య ఘోరంగా ఉంది. మిషన్ భగీరథ ట్యాంక్ ఉన్నప్పటికీ రోజుకు అరగంట మాత్రమే వస్తాయి. అవి కూడా కొన్ని ఇండ్లకు మాత్రమే పరిమితం. తండాలో 3 బోర్లు వేసినా కూడా నిరుపయోగంగానే ఉన్నాయి. కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుందని మోటార్లను, స్టార్టర్లను గ్రామ పంచాయతీ ఏడాది క్రితమే తీసుకువెళ్లారని గిరిజనులు తెలిపారు. అప్పటి నుంచి తండాలోకి వాటర్ ట్యాంకర్ను కూడా పంపించడం లేదని వాపోయారు. వ్యవసాయ పొలంలోకి వెళ్లి నానా తంటాల పడుతూ బోర్ల వద్ద నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నామని చెబుతున్నారు. రోడ్ వేపిస్తానన్నాడు, రోడ్ వేయలే. ఇప్పుడు దానిగా బీట్ రోడ్ మీదనే గోసపడుతున్నాం. ఆ లోంటలు ఎత్తేసి దాంట్లో వాన పడితే కేశపురం రూటుకు పోతున్నాం. ఓలపురం మా ఊరు మడిచినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఓలపురంలో పోయేది, ఓలపురం నుంచి మగ్గుతున్నాడో పోతున్నాం. గోస కాదు, మాకు రోడ్ లేదు. రేషన్ బియ్యం 1 కిలో బియ్యానికి కొనేందుకు అక్కడికి పోతున్నాం. అందులోకి కిలో బియ్యం కోసుకుంటాడు ఆ స్వామి అన్నాడే డీలర్ సాయి. కిలో బియ్యం 20 కిలోలు ఇస్తే 19 కిలోలు ఇస్తాడు అలా. అది అట్లా. ఇప్పుడు బోర్లు 3 బోర్లు ఉన్నాయి మాకు. ఆ 3 బోర్లలో ఒక్క బోర్ కూడా నడవకుండా అయిపోయి లాస్ట్కు వచ్చే వరకు కుమారి అనే ఎంపీటీ కుమారి మూలాని కుమారి దగ్గర వాళ్ళ బావి దగ్గర పోయి మేము నీళ్ళకు పోతే కంప పెట్టిండు. ఇప్పుడు చూపెడతా తీసుకుపోయి కంప పెట్టేసిండు. నీళ్లకు మేము గోస పడుతున్నాం అంటే హింస పడుతున్నాం. ఒక్క ఆడోళ్ళు పోయి మొన్న ఆ బోర్ కాడికి పోయి సాటు కొట్టి మంచి చచ్చిపోయింది. బోర్లు లేవు,
అవి గిడ గిన్నె ఒక చుక్కబడితే అవి కూడుకోపోయినాయి. వాటర్ ట్యాంక్ గిన్నెని 2 రోజులు 3 రోజులకు వస్తే గిన్నెని వాడుకుంటున్నాం. బాయిల కాడ నుంచి నీళ్ళు వేసుకొని తాగుతున్నాం. కేసీఆర్ నీళ్ళు 3 రోజులకు 4 రోజులకు ఒకనాడు వస్తాయి మాకు. ఏది ట్యాంకీకి అయ్యో గిన్నెని వాడుకుంటున్నాం. బట్టలు గిట్ట పిండుకోవాలంటే వచ్చినాడు పిండుకున్నాం, లేనాడు బాయిల కాడ పిండుకుంటున్నాం కేసీఆర్ నీళ్ళు. మళ్ళా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి రోడ్డు లేదు, ఒకటి ఏది లేదు. ఇక తండాలకు కొద్ది దూరంలో ప్రధాన రోడ్డు ఉన్నప్పటికీ బస్సు సౌకర్యం లేదు. దీంతో ప్రైవేటు వాహనాలే వారికి దిక్కు. పిల్లలు చదువుకోవడానికి స్కూలు లేదు. తండాలోని పిల్లల చదువుల కోసం కాలినడకనే తండాకు 3, 4, 7 కిలోమీటర్ల దూరంలోనే జఫర్గఢ్, ఓబులాపురం, దివిటిపల్లి గ్రామాలకు వెళ్ళి చదువుకుంటున్నారు. ఈ హౌసుల తండా 5 తరాలుగా ఉన్నటువంటి తండాలో కనీసం వసతులు లేక గిరిజనులు ఆదివాసులు ఉన్నట్టుగానే అడవులో ఉంటా ఉన్నారు తప్ప కనీసం ఇప్పటి వరకు కూడా ప్రజాప్రతినిధులు కానీ పాలకులు కానీ ఎటువంటి అభివృద్ధి పనులు అనేది చేయలేదని చెప్పేసి సత్యం. ఇప్పుడు వచ్చినటువంటి అమ్మ టీవీ విలేకరులకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేసీఆర్ ప్రభుత్వానికి విన్నవించుకునేది ఏంటంటే ఇప్పటి వరకు తండాల అభివృద్ధి, తండాల మహర్దశ పేరుతోటి అనేక నిధులు కేటాయిస్తున్నామని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వ పాలకులు ఇప్పటి వరకు ఏ ఒక్క తండాలో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నటువంటి తండాలని అభివృద్ధి చేయడంలో ఈ పాలకులు పూర్తిగా విఫలం కావడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకు చూస్తూ ఉన్నారు. కనీసం ఈ హౌసుల తండాలో గన్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తాడికొండ రాజయ్య గారు 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేగా, డిప్యూటీ సీఎంగా కూడా పనిచేసి, కడియం శ్రీహరి గారు కూడా పనిచేసి డిప్యూటీ సీఎం కూడా పనిచేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ తండాలను అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకు ఈ తండాలను చూసినటువంటి పాపన పోలేదు. మీకు చిత్తశుద్ధి ఉంటే మీ తండాలకు వచ్చి తండాలో చూసి కనీసం ఇప్పటివరకైనా సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తండవాసులుగా మేము అందరూ హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఓట్లప్పుడే తండవాసులు గుర్తుకొస్తారా? ఈ సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జెడ్పీటీసీలకు కానీ, జెడ్పీ చైర్మన్ కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఓట్లేసేటప్పుడే తండవాసులు గుర్తొస్తా ఉన్నారు. కానీ ఓట్లు వేసుకొని వాళ్ళ ఓట్లతో గద్దెక్కిన తర్వాత ఎక్కడ సమస్యలు, ఎక్కడేసిన గొంగడు ఎక్కడేసినట్టుగానే ఈరోజు తండాల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇప్పటికన్నా ఈ తాడికొండ రాజయ్య గారు, కడియం శ్రీహరి గారి మధ్య గ్రూప్ రాజకీయాలతోటి ఈ గ్రామ పంచాయతీలు, గన్పూర్ నియోజకవర్గ మొత్తం ప్రజలు కూడా సతమతం అవుతా ఉన్నారు. ఇది అందరూ గమనించాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరించదలుచుకున్నాం. ఇప్పటికైనా కనీసం ఈ తండాలో సీసీ రోడ్ లేదు. ఇప్పటి వరకు 5 తరాలుగా ఉన్నటువంటి ఈ తండాలో సీసీ రోడ్డు కూడా వేసినటువంటి పాపన పోలేదు. ఉన్నటువంటి ప్రభుత్వ బోర్లు కూడా ఆ బోర్లు ఊడబిక్కపోయి మోటార్లు అమ్ముకున్నారో, పైపులు అమ్ముకున్నారో తెలియని పరిస్థితులలో కనీసం ఒక మోటార్ నడిచినటువంటి పాపన పోలేదు. మిషన్ భగీరథ నీళ్లు పంపిస్తున్నామని చెప్పేసి ట్యాంకులు అరకొరగా కట్టి ఎక్కడ వేసినా అక్కడనే వేసి కనీసం ట్యాంకులో కూడా వాటర్ ఎక్కిన పరిస్థితి ఉన్నది. మోటార్లు కూడా నడవని పరిస్థితి ఉన్నది. ఒకటే సాకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తూ ఉన్నాయి కాబట్టి మేము మోటార్లు నడవనియం, కరెంట్ బిల్లు మేము కట్టలేకపోతా ఉన్నాం అని చెప్పేసి ఒక సాకుతోటి ఉన్న మోటార్లు విక్కపోయి ఆ ఉన్నటువంటి బోర్లు, ప్రభుత్వం వేసినటువంటి బోర్లు అన్నీ కూడా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ పాలకులారా ఆలోచించండి. గిరిజనులు, అట్టడుగు వర్గాల ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పటి వరకు సోయి సొక్కు తెచ్చుకొని ఈ సమస్యలు పరిష్కరించాలి. కనీసం ఈ రేషన్ నిత్యావసర సరుకులు తీసుకుందామని గ్రామాలు పోయే పరిస్థితి లేదు. కానీ రేషన్ బియ్యం తీసుకుందామని గ్రామాలకు పోయే పరిస్థితి లేదు. ఎటు పోయినా 2-3 కిలోమీటర్లు. ఈరోజు విభజన హామీలో భాగంగా మనకు ఉన్నటువంటి గ్రామాల పునర్విభజన చట్టంలో మాకు 3 కిలోమీటర్లు ఉన్నటువంటి తండాలను గ్రామ పంచాయతీ చేయాలనే నేపథ్యం ఉన్నప్పటికీ దాదాపు మమ్మల్ని తీసుకుపోయి 6 కిలోమీటర్లు ఉన్నటువంటి మొగ్దం తండాలో వేసిన పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి జఫర్గఢ్ మండలం 6 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ మా గ్రామ పంచాయతీ 6 కిలోమీటర్లు ఉన్న పరిస్థితి ఉంది. అందుకోసం ఈ హౌసుల తండాను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించాలని చెప్పేసి ఈ హౌసుల తండాలో ఉన్నటువంటి 200 మంది జనాభా ఈ తండాలో ఉంది. కానీ జఫర్గఢ్ మండలంలో దాదాపు 3 తండాలని, కిలోమీటర్ దూరంలో ఉన్న తండాలని 3 తండాలను కలుపుకొని 3 గ్రామ పంచాయతీ చేసిరు. అది ఏబీ తండా కావచ్చు, అల్వార్బండ తండా కావచ్చు, దుర్గే తండా కావచ్చు. ఈ ముగ్దుం తండాకు 6 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ హౌసుల తండాను కూడా ఈ పంచాయతీ శాఖ మధ్యలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్పందించాలని, ఈ తండాన్ని ప్రత్యేక గ్రామ పంచాయతీగా గుర్తించాలని చెప్పేసి ఈ తండవాసులుగా మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. తక్షణమే మీరు ఆలోచించాలి. ఈ తండాలో సీసీ రోడ్లు, ఈ పాలకుల మధ్య చిచ్చు పెట్టుకుని ఈరోజు గ్రూప్ రాజకీయాలు, వర్గ రాజకీయాలతోటి ఈ గిరిజనులందరూ కూడా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మీరు ఆలోచించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ తండవాసుల పక్షాన మేము అందరం కూడా ఈ ప్రభుత్వాన్ని వినియోగించుకుంటా ఉన్నాం. మాకు సౌకర్యాలు కల్పించండి. మాకు తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ రకంగా ఉన్నామో రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం తక్షణమే ఈ గిరిజనుల తండాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి ప్రత్యేక తండా గ్రామ
పంచాయతీకి సంవత్సరానికి ₹1 కోటి నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా అందరం కూడా ఈ తండవాసులను కూడా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిధులు లేవు, అది ఏం లేవు. గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలన అస్తవ్యస్తం అయిపోయింది. సర్పంచ్ను మూల కూర్చునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. తక్షణమే గ్రామ పంచాయతీ అధికారాలు ఇవ్వండి, గ్రామ పంచాయతీల సమస్యలు పరిష్కారం చేయించే విధంగా ఈరోజు కృషి చేయాలని చెప్పేసి సర్పంచులను ప్రజాప్రతినిధులను అందరినీ కూడా వినవించుకొని మీరు కనుక ఈ తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించకపోతే డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి అన్నారు. భూమి లేని వారి గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది మీ హామీ అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మీరు కనుక ఈ ఎన్నికల మూమెంట్లో ఈ తండాలలో అభివృద్ధి చేయకపోతే రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి మేము ఈ తండవాసుల నుంచి వెళ్ళి సరే రాష్ట్రం, జిల్లా, మండలం, నియోజకవర్గం ఎడిపోయినా ఈ తండవాసులు అందరూ కలుపుకొని మా ఓట్లు బహిష్కరిస్తామని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వ అధికారులకు మేము విన్నవించదలుచుకున్నాం. కాబట్టి తక్షణమే పాలకులు ఆలోచించండి, ఈ తండాలను అభివృద్ధి చేయడంలో మీకు కృషి సాధించండి అని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ అధికారులను మేము కోరుతా ఉన్నాం. రేషన్ సరుకులు తెచ్చుకోవడానికి, ఇతర ఏదైనా అవసరానికి మండల కేంద్రానికి లేదా మగ్ధూం తండా గ్రామ పంచాయతీ వెళ్లాలంటే పడరాని పాటలు పడాల్సిందే. స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తండాల అభివృద్ధిని విస్మరించారని, ఇప్పటికైనా స్పందించి అభివృద్ధి పనులు చేపట్టాలని కోరారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికలు బహిష్కరిస్తామని తండా ప్రజలు హెచ్చరించారు. చూశారు కదా, ఇదే తండాలోని పరిస్థితి. మొత్తానికి ఈ హౌసుల తండా చిన్న తండాలోని మొత్తానికి 150 నుంచి సుమారు 160 ఇండ్ల వరకు కూడా ఇక్కడ గ్రామ తండావాసులు నివసిస్తుంటారు. ఇక్కడ ఈ తండా కోసం అంటే మగ్ధూం తండా, హౌసుల తండా, చిన్న తండాకు సంబంధించిన తాగునీరు లేక 3 బావులు, బోరు బావులు వేసిన పరిస్థితి ఉంది. కనీసం వాటిని పట్టించుకునే నాదులు లేడు. ఇప్పటి వరకు కూడా ఈ తండావాసులు కూడా తాగడే నీరు కూడా బావిల, చేద బావిల నుంచి అంటే వ్యవసాయ బావుల దగ్గర నుంచి కూడా చేద బావిల లేక కూడా వ్యవసాయ బావుల దగ్గర తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి అంటే తాగడానికి వాటర్ లేక కూడా విలవిలలాడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ కనీసం అభివృద్ధికి నోచుకుని నీళ్లు నియామకాల పేరుతోనే తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆ చిన్న గ్రామ పంచాయతీలు ఉండాలి, అభివృద్ధి పేరుతోని కూడా మొత్తం తెలంగాణ రాష్ట్రం సాగుతున్న నేపథ్యం కనపడతా ఉంది. ఇక్కడికి మాత్రం స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ చిన్న అంటే ఆ సర్పంచ్ మగ్ధూం తండ సర్పంచ్ కూడా ఇంతవరకు ఈ తండాను కూడా పట్టించుకునే కరువైపోతుందని చెప్పుకుంటారు తండావాసులు. కానీ మొత్తానికి చూసుకుంటే కూడా ఈ తండాను ఎవరైనా పట్టించుకొని కనీసం ఉత్తమ తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలుగా ఎన్నో పేరున్నది. ఆ రాష్ట్రంలోని కూడా దేశంలోని కూడా స్థానాలు సంపాదించుకున్న తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము ఇంత వెనకబడిపోతున్నామని చెప్పి కూడా ఈ తండావాసులు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. కానీ ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక ఈ తండాన్ని ఇట్లనే వదిలేస్తారా అని చెప్పి కూడా వేచి చూసిన పరిస్థితి కనపడతా ఉంది. జస్ట్ ఇక్కడికి చూసుకోవచ్చు, తెలంగాణ రాష్ట్రంలోని మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈ తొలిత అంటే మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఉప ముఖ్యమంత్రి కూడా ఈ స్టేషన్ గన్పూర్కు ఉన్న ఘనత కనపడుతుంది. కానీ ఇక్కడ తండాలకు కూడా అభివృద్ధి నోసుకోలేక ఎమ్మెల్యే రాక ఈ తండావాసులు విలవిలబోతున్నారు. కానీ ఇప్పుడైనా స్పందించి అధికారులు పట్టించుకునేనా? కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మా న్యూస్, వరంగల్.